First of all, I give thank to God because God has given a great opportunity to be in His presence. దేవుని యొక్క కృపను బట్టి ఈ రీతిగా మనము ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఆయన స్తుతించుకోవడానికి దేవుడు చక్కని అవకాశం దయచేశారు. అదేవిధంగా మరి జనవరి మాసం అంతా దేవుడు మనందరి కుటుంబాలన్నింటినీ దేవుడు క్షేమంగా కాచి కాపాడి మరొక నెలను దేవుడు మనందరికీ దయచేసి దేవుడు ఈ రీతిగా మనము మొట్టమొదటి పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలో స్తుతించుకోవడానికి దేవుడు చక్కని అవకాశం దయచేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన మనం మహిమపరచుకుందాం. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. మరలా మనం దేవుని వాక్యం వినాలి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఈ యొక్క అవకాశాన్ని మాకు అనుగ్రహించి ఈ మొట్టమొదటి పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి ప్రభువా, నీ నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని స్తుతించుకున్నాం తండ్రి. ప్రభువా, ఎందుకు పనికిరా నన్ను ప్రభు నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. ఎందుకు పనికిరాని ప్రభు నన్ను చక్కని అవకాశం దయచేసావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి. సాతాను దృష్టికి తండ్రి ఎక్కడ అధికారం లేకుండా మీ కృప, మీ సన్నిధి మాపయించి నడిపించమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మరి దేవుని వాక్యాన్ని వినటానికి అందరు సిద్ధంగా ఉన్నారా? గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే క్రొత్త స్నేహం వచ్చాక పాత స్నేహాన్ని మర్చిపోవటం. అసలు క్రొత్త స్నేహం ఏంటి, పాత స్నేహం ఏంటి? ఈరోజు మనం దాని గురించి మనం తెలియజేసుకుందాం. క్రొత్త స్నేహం వచ్చాక పాత స్నేహాన్ని మర్చిపోవటం. కాబట్టి ఈ స్నేహాల్లో చాలా రకాలు ఉంటాయి. మనుషులతో స్నేహం, మనుషులతోనే కాదు ఇంకా రకరకాల స్నేహాలు ఉన్నాయి. అవి ఈరోజు తెలుసుకుందాం. మనకు స్నేహం అంటే ఎక్కువ ఏం ఐడియా వస్తుంది? పొలంలో ఫ్రెండ్షిప్, ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్, ఇంకా కాలేజ్లో ఫ్రెండ్స్, ఇంకా ఇవే గుర్తొస్తాయి. ఇంటి పక్కన స్నేహాలు, ఇంకా రకరకాల స్నేహాలు ఉంటాయి. కానీ కొన్ని స్నేహాల వల్ల మనము ఆ స్నేహాల వల్ల ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి దూరం అవుతూ ఉంటాం. ఈరోజు నేను చెప్పేది మనుషులతో స్నేహం కాదు. ఆ స్నేహం ఏంటో ఈరోజు మనము జీవం లేని స్నేహాలు. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే జీవం లేని స్నేహాలు. రకరకాల స్నేహాలు ఉంటాయి. ఆ స్నేహాల వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి దూరం పెట్టేస్తూ ఉంటాం, దైవజనులకు దూరం అవుతూ ఉంటాం, ప్రార్థనకు మొట్టమొదటిగా దేవునికి మనం దూరం అవుతూ ఉంటాం. కానీ ఆ యొక్క స్నేహాల్లో పరిశుద్ధత ఎంత ఉంటుందో, అపరిశుద్ధత ఎంత ఉంటుందో మనకు తెలీదు. ఇక రకరకాల స్నేహాలు, వచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలీదు, దాంట్లో ఎంత ఉపయోగపడే మాటలు ఉంటాయో తెలీదు, ఎంత ఉపయోగపడని మాటలు ఉంటాయో మనకు తెలీదు. అసలు ఆ స్నేహం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము చదవండి. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయని కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారితో పిలిపించుచు వచ్చిరి. చాలండి, ఇక్కడ చదువుకున్నాం. ఎవరి గురించి చదువుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యోబు గురించి, ఇంకా పనివారి గురించి, ఇంకా వారికి అతనికి ఉన్న ఆస్తిని ఇంకా ఇక్కడ చూసుకుంటున్నాం. పనివారు, పిల్లలు, అలాగే ఇంకేంటి, గొర్రెలు, ఆస్తి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయనకు ఒక నేమ్ ఉంది. ఏముంది? ఒక మంచి పేరు ఉంది. ఏముంది చెప్పండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఇంకా చెడుతనమును విసర్జించినవాడు. 3 పేర్లు మనం చూస్తున్నాం. ఆయనకు ఊరికే వచ్చినాయి నేమ్స్ రాలా. కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటుంటే ఆయనకి ఏముంది? బహుగా ఆస్తుంది, ఇంకా బహుమంది పనివారు ఉన్నారు, బహుమంది పిల్లలు ఉన్నారు. 2, 3 అండి పిల్లలు, చాలామందిని ఇచ్చారు. ఇంకా ఎడ్లంట చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా పనివారు కూడా బహుగా ఆయనకున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ డబ్బు ఉందని ఆయన స్నేహం చేయాల. డబ్బు ఉంది దగ్గర, చాలా డబ్బు ఉంది ఆయనకి, కానీ డబ్బుతో ఆయన స్నేహం చేయాల.
ఇంకోటి పిల్లలతో ఆయన స్నేహం చేయాల. మూడవది పశువులతో కూడా ఆయన స్నేహం చేయాల. నాలుగోది బహుమంది పనివారితో కూడా ఆయన స్నేహము చేయలేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే డబ్బు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు. అయితే ఇక్కడ ధనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు మనం చూసుకుంటూ ఉంటుంటే డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. కష్టపడితే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. కానీ మన యొక్క ఆలోచన ఎటు వెళ్ళిపోతుందంటే డబ్బు మీదకు వెళ్ళిపోతుంది. సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువ. మనం ఏం చేస్తూ ఉన్నామంటే డబ్బు మీద మన యొక్క మనసు వెళ్ళిపోయింది. కానీ ఈ డబ్బున్నా కానీ ఆయనకి ఎలాంటి నేముంది? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. మనకు డబ్బున్నా లేకపోయినా ఏమేముంది? అలా ఏంటో రకరకాల. ఇంకా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే డబ్బు మీదకి మనసు ఎక్కువగా వెళ్ళిపోతుంది. సంపాదించాలి, ఎక్కువగా మనము బాగుపడాలి, ఎక్కువగా మనము ఆశీర్వదించబడాలి అని ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే డబ్బు మీదకి మనసు ఎక్కువగా వెళ్ళిపోతుంది. అలా ఎవరిని మర్చిపోతున్నాం? దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. అదేంటి? క్రొత్త స్నేహం. సంపాదించాలి అని వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏం ఏర్పడుతుంది? క్రొత్త స్నేహం ఏర్పడుతుంది. ఏ స్నేహం? క్రొత్త స్నేహమే. ఏ స్నేహం? దేంతో స్నేహం? డబ్బుతో స్నేహం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి కాపాడుతున్న దేవుని మనము మర్చిపోతున్నాం. దేవుని స్నేహం అయిపోతుంది? దేవునితో పాత స్నేహం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అదే స్నేహంగా మారిపోయింది, క్రొత్త స్నేహంగా మారిపోయింది. రెండవది ఏం చూస్తున్నామంటే పిల్లలు కూర్చొని ఆయన ఏం చేయలేదు? ఆయన ఎక్కువగా స్నేహం చేయలేదు. కొంతమంది కేవలం ఆడపిల్లని ఇచ్చారు, కొంతమంది కేవలం మగపిల్లని ఇచ్చిన వారు ఉన్నారు. వాళ్ళని బట్టి చూసుకొని నవ్వుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ యోబు ఏం చేశాడంటే తెల్లవారుజామున లేచి అరుణోదయమున ఆయన ఎవరి కోసం ప్రార్థించాడంట? వారి యొక్క పిల్లల కోసం ఆయన ప్రార్థన చేశాడంట. అయితే ఈరోజు దేవుడు మనకు కూడా పిల్లల్ని ఇచ్చారు. మనము పిల్లలతో ఎలాంటి స్నేహం కలిగి ఉంటున్నాం? పిల్లలతో మన యొక్క బాండింగ్ ఎలా ఉంటుంది? మన యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది? మన యొక్క స్నేహం వారి పట్ల ఎంత పరిశుద్ధంగా ఉంటుంది? ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు తల్లిదండ్రుల యొక్క సహవాసం చూస్తుంటే వారు ఏ చెడ్డ పని చేసినా చూసుకొని చక్కగా నవ్వుకుంటున్నాం. ఎంత బండబూతు తిట్టినా హ్యాపీగా నవ్వుకుంటున్నాం. చెయ్యెత్తి కొట్టే వాళ్ళు లేరు ఈ రోజులో, అవునా కదండి? ఎంత హ్యాపీయో. ఏదన్నా మనకు తెలియని వర్డ్ ఏదైనా మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నా. కానీ ఇక్కడ యోబు ఏం చేస్తూ ఉన్నాడు? పిల్లల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. మనం చేస్తున్నాం పిల్లల కోసం? ఎక్కడ చేస్తున్నాం? ఓన్లీ చర్చిలో. ఇంకా పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపిద్దాము అనే ఆలోచన కూడా ఈ రోజులో చాలామందికి లేదు. బిడ్డలతో మన యొక్క స్నేహం ఏ విధంగా ఉండాలంటే దేవుని మార్గంలోకి నడిపించే విధంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చే విధంగా మనం చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చూసుకుంటారు? దేవుని వాక్యం ఏదో ఒక మాట ద్వారా దేవుడు ఖచ్చితంగా వారిని పట్టుకుంటాడు. కాబట్టి పిల్లలతో ఎలాంటి స్నేహం చేశాడంటే ఆయన ప్రార్థన కలిగిన, దైవభక్తి కలిగిన స్నేహము ఆయన చేశాడు. మన యొక్క స్నేహం ఎలా ఉంటుంది పిల్లల దగ్గర? మన యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది? బిడ్డల ముందే చాలా విపరీతంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటాం. అరే పిల్లలు ఉన్నారు, ఇలాంటివి మాట్లాడచ్చా, నన్ను చూసి మళ్ళీ నేర్చుకుంటాడేమో అనే ఒపీనియన్ ఈ రోజులో చాలామంది లేదు. ఏమైంది, నాకన్నా చిన్నదే కదా నా కూతురు అని బూతులు తిట్టేస్తున్నారు. అవేని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి మన యొక్క స్నేహం ఎలా ఉంటుంది పిల్లలతో? మనం చక్కగా గడిపేస్తున్నాం. ఎలా ఉంటుంది మన బాండింగ్? వారిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నామా? ఈ రోజుల్లో యవనస్తులను అడుగుతుంటే బాప్తీసం ఎప్పుడు తీసుకుంటామంటే మా అమ్మ ఊరుకోవట్లేదు అక్క, మా నాన్న ఊరుకోవట్లేదు, ఎందుకంటే నేను పడిపోతానేమో అంటున్నారు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. దేవుని సన్నిధికి ఎక్కడ నడిపిస్తున్నావు నువ్వు? మంచి మార్గంలోకి నడిపించట్లా. మన యొక్క ప్రోత్సాహము బిడ్డలకు లేకపోతే అసలు ఎందుకు పనికిరారండి? దేవుని మార్గంలోకి మనం నడిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారు మనసు దగ్గరే కదా మనం స్టార్ట్ అవ్వాలి. దేవుని సన్నిధిలో బిడ్డలు వాడబడాలంటే, దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలంటే ఎక్కడ మనం మొదలయ్యాలి? ముందు బాప్తీసం దగ్గర మొదలయ్యాలి. బాప్తీసం తీసుకుంటేనే కదా, దానిని బట్టి కరెక్ట్గా ఉంటేనే కదా దేవుడు వాడుకునేది. ఒకరోజు మా డాడీ మా డాడీ ఫాదర్స్ అండ్ డాటర్స్ కాన్వర్జేషన్లో ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంటే ఒకరోజు ఒక మాట బాగా హైలైట్గా నా హృదయాన్ని తాకిందండి. ఏంటంటే అక్కడ ఏం చెప్పారంటే, మనల్ని ఎంత విసిగించిన మనుషులు ఎంత హార్ష్గా మాట్లాడినా, ఎంత ఇబ్బందికరంగా మనతో మాట్లాడినా మనం నార్మల్గా సమాధానం చెప్పాలి అని చెప్పారండి. ఆ మాట నా హృదయాన్ని చాలా తాకింది. ఎందుకంటే దాన్ని బట్టి నేను తర్వాత ఆలోచన చేసుకుంటే మనుషులు కోపంగా మాట్లాడతారు. మరి మాట్లాడినప్పుడు మనకు కూడా వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి అప్పుడు? అసలు ఆ కోపం వారికి వచ్చినప్పుడు మనకు కూడా ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే నాకు ఒక మాటే గుర్తొచ్చిందండి. ఏంటంటే కోపము అంటువ్యాధి లాంటిదని గుర్తొచ్చింది. నిజమే కదండి?
మనుషులు కోపం వస్తుంది. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నా అక్కడి నుంచి ఎక్కడికి మనకి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. కోపము ఒక అంటు వ్యాధి లాంటిది. మనుషులకు వచ్చిందని మనం కూడా ఏం చేయకూడదు? కోపాన్ని మనం తెచ్చుకోకూడదు. కాబట్టి బిడ్డల దగ్గర మన యొక్క సహవాసం ఏ విధంగా ఉండాలంటే, మా అమ్మ ఒక ప్రార్థనా పరురాలు, మా నాన్న ఒక ప్రార్థనా పరులు అని చెప్పుకునే విధంగా ఉండాలి. మా అమ్మే చేస్తుంది, మేమేం చేయాలి అని అనుకుంటే ఈరోజు ఇక నీ బిడ్డల జీవితం నువ్వు ఎలా కాపాడగలుగుతావు? కాబట్టి దేవుడు మీకు ఇచ్చారు. వారి యొక్క పవిత్ర జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, వారి యొక్క మనసు ఏ విధంగా రన్ అవుతుందో, వారి యొక్క బాగోగులు ఏ విధంగా ఉన్నాయో మనం కనుక్కుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. పశువులతో ఆయన ఏం చేయలేదు? ఎక్కువ స్నేహము ఆయన చేయలేదు. ఈ రోజుల్లో పశువులు అసలు మన ఇంట్లో ఉండేయే బంగారం అయ్యి, పశువులే బంగారం అనా కదండి. అబ్బా, గేదెలు అసలు బంగారంలా కనపడతాయి. పశువులతో స్నేహం చేయలేదు యోబు గారు, పశువులతో స్నేహం చేయలేదు. కానీ పశువులు ఉన్నా కానీ ఆయనకి ఏం నియముంది? యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఇంకా చెడుతనమును విసర్జించినవాడు అని పేరుంది. కాబట్టి పశువులతో స్నేహం చేసి ఆయన యొక్క క్రొత్త స్నేహాన్ని అలవాటు చేసుకోకుండా పాత స్నేహాన్ని దేవుడిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? డబ్బుతో స్నేహం. అదొక క్రొత్త స్నేహం. క్రొత్త స్నేహం వల్ల ఈ యొక్క దేవుని యొక్క స్నేహం ఏమవుతా ఉంది? మనకు పాత స్నేహంగా మారిపోతుంది. రెండవది ఏంటి? పిల్లలతో స్నేహం. పిల్లలతో మన స్నేహం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ యొక్క గారాభంగా మాట్లాడే మాటలు విని విని ఏ స్నేహాన్ని మర్చిపోతున్నాం? దేవుని యొక్క స్నేహాన్ని. ఆ యొక్క స్నేహం కూడా మనకేమైపోతూ ఉంది? పాతగా మారిపోతూ ఉంది. మూడోది ఏంటి? పశువులతో స్నేహం. మూడవది పశువులతో స్నేహం. దానితో స్నేహం చేసి 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 ఏ స్నేహం మర్చిపోతున్నాం? దేవునితో స్నేహం. అది ఆ స్నేహం ఎలా అయిపోతుంది? పాతగా మారిపోతుంది. పనుల భారం, పనులు, విస్తారమైన పనులు, మారుతా మారుతా నువ్వు అనేక విషయాల్లో తొందరపడుచున్నాను మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పనులు 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 చేసుకోవాలని ఆ యొక్క క్రొత్త స్నేహం కోసం దేన్ని విడిచిపెడుతున్నాం? మరలా దేవుణ్ణి విడిచిపెట్టేస్తా ఉన్నాం. కాబట్టి మన యొక్క స్నేహం దేవుని దగ్గర ఏ విధంగా ఉంది? దేవునికి ఎంత మొదటి స్థానం మనం ఇస్తున్నాం? దేవునితో ఎంత సమయం మనం గడుపుతున్నాం? దేవునితో మన యొక్క కాన్వర్జేషన్ ఏ విధంగా ఉంది? దేవునితో మనం ఎంత సహవాసం మనము కలిగి ఉంటున్నాం? 100 గంటల ప్రార్థన అందరూ చేశారండి? నాకు చాలామంది ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలండి. కాబట్టి డబ్బు ఏం చేస్తుంది? దేవునితో స్నేహం మర్చిపోయేలాగా చేస్తుంది. రెండవది పిల్లలతో స్నేహం. గారాభమైన మాటలు విని 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 మనం ఏమైపోతా ఉన్నామంటే దేవుని స్నేహాన్ని మనము మర్చిపోతా ఉన్నాం. మూడవది పని భారం. అధికమైన పనులు చేసుకొని 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 ఏ స్నేహాన్ని మర్చిపోతున్నాం? దేవునితో స్నేహాన్ని పాత స్నేహంగా మనం మార్చుకుంటున్నాం. కాబట్టి మనుషులు పెద్ద స్నేహాలు మంచివి కాదండి. మనుషుల స్నేహాలు చిరకాలము ఉండేవి కాదండి. ఏదో ఒక రోజు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే మనలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని ఉపయోగించుకుంటారు. తర్వాత కృతజ్ఞత కలిగిన స్వభావం కూడా వారిలో ఉండదు. కాబట్టి మన యొక్క స్నేహంలో కొన్నిసార్లు మోసాలు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు నష్టాలు జరుగుతూ ఉంటాయి, నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో హృదయం ఏమవుతూ ఉంటుంది? బాధగా మారిపోతుంది. నా హృదయం ఎంత మోసపోయిందండి, ఎంత నమ్మితే ఎంత నమ్మక ద్రోహం చేశారండి నాకు అని హృదయానికి అనిపిస్తూ ఉంటుంది. అవునా కదండి? మీరు కూడా అనుభవించే ఉంటారు. ఎంత ఫ్రెండ్షిప్ చేశాను, ఎంత అమ్మాయికి కావాల్సిన సపోర్ట్గా ఉన్నాను అని వదిలేస్తారు. అలాంటప్పుడు మన హృదయం ఏమవుతూ ఉంటుంది? బాధగా మారిపోతుంది. అలాంటి సమయంలో దేవుడు ఒక అద్భుతమైన మాటను మనం చెప్తూ ఉన్నారు. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తం ఎలాగుంటునో కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. చూడండి, ఇక్కడ అంత అద్భుతమైన మాట ఉందో. కొన్నిసార్లు కృతజ్ఞత లేకుండా మనుషులు మన నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని మంచి సందర్భాల్లో కూడా గుర్తున్నాం మనం. అవునా కదండి? మంచి సందర్భాల్లో గుర్తు రాకుండా మనం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. కనీసం ఒక మాట కూడా చెప్పేద్దామని కూడా ఉండదు చాలామందికి. ఇలా ఫ్రెండ్షిప్స్లో ఏమవుతూ ఉంటాయి అంటే కట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మనం చాలా బాధపడుతూ ఉంటాం. మోసం జరిగిపోయింది నా హృదయానికి, నా హృదయం చాలా బాధగా మారిపోయింది, బాగా బాధతో నిండిపోయింది నా హృదయం అనిపించింది. అప్పుడు మనం ఏం చేయాలంటే మేలు చేసి కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిదంట. ఇంకా మనకి కృతజ్ఞత లేని వారు ఉంటారు చూసారా? ఇప్పుడు చక్కగా ఎలా ఉందో మన బాండింగ్. తర్వాత ఒకళ్ళు ఇండియా, ఒకళ్ళు పాకిస్తాన్ వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మధ్యలో మన హృదయం భారంగా మారిపోతుంది. కానీ నీ వల్ల ఏం జరిగింది? వారికి మేలు జరిగింది. కానీ కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయేది చూసారా? దేవుడు చూసుకుంటాడు. ఇంక వదిలేసుకోండి. ఇంక మనం ఏం చేసాము? కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడతాను. అందుకే వాక్యం ఒక స్పీడ్ చదవనండి. కొంతమంది చదువుతారు, బైబిల్ పూజ చేయాలి తొందరగాని లైన్ సైడ్ కొడతారు. అసలు బుర్రలోకి వెళ్తున్నా లేదు తెలియదు, చెయ్యాలి పొద్దు ముందు అన కదండి. అలా చదవకూడదు బైబిల్. ఎప్పుడన్నా మీరు స్టార్ట్ చేస్తే చెప్తున్నాను, చదివేయండి మాకండి.
పెన్ను వెళ్ళనివ్వమాకండి, మైండ్లోకి దాన్ని వెళ్ళనివ్వండి. కానీ అప్పుడు మనం దాన్ని ఒక్కొక్క లైను, నువ్వు బైబిల్ పూర్తి చేయక్కర్ల. ముందు మనం ఏం చేయాలంటే బైబిల్ చదివేటప్పుడు ఒక్కొక్క లైన్ చదువుతున్నప్పుడు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏముంది, మన యొక్క జీవితాన్ని ఏ విధంగా మనం ఉంచుకోవాలి అని చూసినప్పుడు దేవుడు ఆ యొక్క వాక్యాల ద్వారా మన యొక్క ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నేను గట్టిగా తీర్మానం తీసుకొని నేను ప్రార్థన చేసుకోవాలని 5 గంటల వరకు ప్రభువా నా యొక్క జీవితం ఏంటి, అలాగే ఇక్కడ పడుకున్న వారి కోసం బిడ్డలు పడుకున్నారు, కొంతమంది చిన్న బిడ్డలు, వారి కోసం ప్రార్థన చేశాను. నా యొక్క ఆత్మీయ స్థితి కోసం చేసుకున్నాను. నా యొక్క ఆలోచన విధంగా ఏ విధంగా ఉంది ప్రభువా అని ప్రార్థన చేసుకుని, ఇంకా నా యొక్క బుద్ధిలో ఇంకేమన్నా కరెక్ట్ చేసుకోవాలా ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. చెన్నైలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. మరి డేట్స్ కూడా ఇచ్చేశారు, వారు డేట్స్ ఇచ్చేశారు. ఇక మనం ఎప్పుడు ఖాళీగా ఉంటే ఆ డేట్ మనం చెప్పాలి వాళ్ళు ఇచ్చిన డేట్స్లో. అంతకంటే ముందు మీరు కూడా మీ యొక్క ప్రార్థన యొక్క అవసరత కూడా మాకు ఎంతో చాలా ఉంది కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. యవనస్తులు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, వారి మధ్యలో దేవుడు ఈ విధంగా వాడుకుంటున్నారంటే నిజంగా నా యొక్క గొప్పతనం అసలు ఎంత కూడా లేదండి. ఒక మాటే చెప్తాను, ఎంత కూడా లేదు, అంతా దేవుని కృపే. నన్ను ట్రీట్ చేసింది కానీ, దేవుడు సరి చేసుకున్నది కానీ అంతా దేవుడే. బైబిల్ చదువుకుంటారు. డాడీ కరోనా టైంలో బైబిల్ ఎలా చదవాలి, ఎలా మనం చదవాలి, ఆ వాక్యాలు అవన్నీ ట్రైన్ చేస్తూ వచ్చాడు. డాడీయే ట్రైనింగ్, మొత్తం డాడీయే ట్రైనింగ్. కాబట్టి చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటారు, ఈ యొక్క అంశము పనికొస్తుంది, ఈ యొక్క అంశం ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నారు, ఈ యొక్క పరిస్థితిలో ఈ యొక్క వాక్యం చాలా అవసరం అని దేవుడు నన్ను ధైర్యపరిచి మీకు చెప్తూ ఉంటాను. ఇక్కడ ఏం చదువుకున్నాం, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడ్డ బహుమంచి. దేవుడు నన్ను బలపరిచారు ఈ వాక్యం ద్వారా, అలాగే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఈరోజు దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసిన దాన్ని బట్టి మనుషులు చాలా వెర్రితనంగా నవ్వుతూ ఉంటారు, చాలా నవ్వులాటగా ఉంటుంది. మన పట్ల చేసిన కార్యం మనుషుల దగ్గర ఎలా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది, ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ మనం ఆ వెర్రితనానికి మనం పడిపోకూడదు. వెర్రిగా మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటలో మనం ఏం చేయకూడదు, పడిపోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నశించుచున్న వారికి దేవుని వాక్యం ఎలా ఉంటుందంట, వెర్రితనంగా ఉంటుందంట. ఎవరికి, నశించుచున్న వారికి. కాబట్టి ఈరోజు నలిగిపోతూ ఉండొచ్చు, నవ్వులాటగా మన యొక్క జీవితాన్ని చూడొచ్చు, కానీ దేవుడు ఏదో ఒక రోజున మనం తిరిగి మరలా లేపుతారు. ఆ వెర్రితనం మాటలకు మనం పడిపోకూడదు. నశించుచున్న వారికి దేవుని వాక్యం వెర్రితనంగా ఉంటుంది, కానీ మనకు మాత్రం దేవుని శక్తి. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే మన యొక్క మనసుకు వెర్రితనంగా ఉండకూడదు. ఇప్పుడు మనం దేవుడు ఒక కార్యం చేశాడండి మన పట్ల, చేసినప్పుడు ఆ బాధను దేవునికి చెప్పుకుంటున్నాం. ఆ బాధను ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు. దేవుడు మనకు సమాధానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క బాధ ఎవరు చూస్తున్నారు, మధ్యలో దేవుడే చూస్తున్నారు. మనుషులు చూసారా, మనసులో ఎంత బాధపడ్డామో దేవునికే తెలుసు. కానీ చూసిన మనుషులకి, చెప్తున్న మనుషులకి దేవుడు నా పట్ల ఇలా కార్యం చేశాడు అని చెప్తున్నప్పుడు వారికి ఎలా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది. బాధపడింది మనమేండి, చూసే వారికి తెలిసిద్దా బాధ, తెలీదు. కాబట్టి నశించుచున్న వారికి ఎలా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది. కాబట్టి మనుషులతో ఫ్రెండ్షిప్ బాగా డీప్ అయిపోయిందేమో, ఏదో ఒక రకంగా ఏమొచ్చేస్తూ ఉంటుందంటే ఏదో ఒక భేదము వచ్చేస్తూ ఉంటుంది. స్నేహం ఎలా ఉండాలంటే దేవుని యొక్క స్నేహం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో స్నేహం మొట్టమొదట్లో ఉండాలి. కానీ దేవునితో మన స్నేహం ఏమైపోకూడదు, పాత స్నేహంగా మారిపోకూడదు. ఇప్పుడు చెప్పుకున్న అంశం ఏంటి చెప్పండి, క్రొత్త స్నేహం వచ్చాక పాత స్నేహాన్ని మనం మర్చిపోకూడదు. యథార్థవంతుడు యోబు, అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, బహుమంది పనివారు ఉన్నారు. కానీ ఆయన మొట్టమొదటి స్నేహం ఎవరితో ఎక్కువ చేశాడు, దేవునికి చేశాడు. డబ్బు వల్ల, డబ్బు ఒక కొత్త స్నేహం, పని ఒక క్రొత్త స్నేహం. స్నేహాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, డబ్బుతో క్రొత్త స్నేహం, ఇంకోటి పిల్లలతో గారాభంగా స్నేహం చేస్తూ ఉంటావు, రెండోది, మూడోది పశువులతో స్నేహం, నాలుగోది బహు అధికమైన పనితో స్నేహం. ఈ స్నేహాలన్నీ క్రొత్త స్నేహాలు. మొట్టమొదటి నుండి మనం పిండంగా రూపింపబడిన దగ్గర నుంచి కాపాడుతుంది ఎవరు, దేవుడు. ఆ స్నేహం ఎలా అయిపోతుంది, పాతగా మారిపోతుంది. కాబట్టి మన యొక్క స్నేహము ఏమవకూడదంటే పాతగా మారిపోకూడదు. దేవునితో ఎప్పుడు మన యొక్క స్నేహం క్రొత్తగా ఉండాలి, క్రొత్తగా దేవుని మనం చూడాలి. దేవుడు చేసిన కార్యాలు ఇంకా మనం దేవునితో స్నేహం ఎలా మారిపోవాలంటే ఇంకా దగ్గరగా మన యొక్క స్నేహము మారిపోవాలి. ఇంకోటి, పిల్లలతో మన యొక్క స్నేహం సరిగ్గా మనం ఉంచుకోవాలి. అలాంటి మాటల బిడ్డల నుంచి మనం రానికూడదు. మన యొక్క పాపాలు బిడ్డల మీదకి వచ్చేలాగా తెచ్చుకోమాకండి. పవిత్ర జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ, మన యొక్క బిడ్డలను కాపాడుకుంటూ, మన యొక్క కుటుంబాలను కూడా దేవునిలో నిలబెట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. ప్రభువా, నా యొక్క స్నేహం ఏ విధంగా ఉంది, నీతో నా యొక్క స్నేహం పాతగిల్లిపోయిందేమోనయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకుందాం అందరం.